హాయ్ ఫ్రెండ్స్, కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని రియల్ ఎస్టేట్లో పెట్టి కోట్లు సంపాదించాలని మీరు కలలకు అంటున్నారా? మంచి ఫ్లాట్ కొంటే చాలు భవిష్యత్తు బంగారమే అని మీరు ఫిక్స్ అయ్యారా? అయితే ఒక్క నిమిషం ఆగండి, మీరు పప్పులో కాలేస్తున్నారేమో. చాలామంది ఏంటంటే తెలుసో తెలియకో చేసినటువంటి పెద్ద తప్పు ఇదే అనమాట. అసలు కోటీశ్వర్లు కానీ తెలియనటువంటి ఇన్వెస్టర్లు కానీ ప్లాట్లను ఎందుకు ఒక లయబిలిటీగా అంటే అప్పుగా చూస్తారు ఫ్లాట్స్ని? నిజమైన సంపదని సృష్టించేటువంటి అసలు మార్గం ఏంటి? ఈ ఒక్క వీడియో మీ డబ్బు విషయంలో మీరు తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయాన్ని మార్చేయగలదు. అందుకే చివరి వరకు కూడా మిస్ అవ్వకుండా చూడండి. మనలో చాలామంది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళము సొంత ఇంటి కళ అనగానే వెంటనే ఫ్లాట్ కొనడానికి అంటే ఫ్లాట్ అపార్ట్మెంట్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఎందుకంటే ఇది చాలా ఈజీ, రెడీమేడ్గా ఇల్లు వచ్చేస్తుంది, హాయిగా లోన్ దొరుకుతుంది, జిమ్ము, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటి సౌకర్యాలు కూడా అదనంగా ఉంటాయి అనుకుంటాము. చూడటానికి ఇదంతా కూడా కలర్ఫుల్గానే ఉంటుంది. కానీ ఒక్క నిమిషం, మీ లక్ష్యం కేవలం ఉండటానికి ఇల్లు కాదు, సంపద సృష్టించడం అని అనుకుంటే మాత్రం మీరు చేసినటువంటి అతిపెద్ద తప్పు ఇదే అనమాట. కోటీశ్వర్లు అయ్యే అసలు సిసలైనటువంటి రియల్ ఎస్టేట్ రహస్యం ఫ్లాట్స్లో కాదు, ఖాళీ స్థలంలోనే ఉందన్నమాట. ఏంటి ఆ రహస్యం, దాని వెనుకున్నటువంటి మ్యాజిక్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం 7 గంటలకి వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. మనం ఒక ఫ్లాట్ కొంటున్నప్పుడు ఏంటంటే ఆ 4 గోడల్ని ఆ పైకప్పును మాత్రమే కొంటున్నామని చెప్పేసి అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే అది కాదు. మనం కొనేది ఒక బిల్డింగ్ని, ల్యాండ్ని మాత్రం కాదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట. ఏ బిల్డింగ్ అయినా సరే, అపార్ట్మెంట్కి ఏ అపార్ట్మెంట్కి అయినా సరే ఒక లైఫ్ టైం అయితే ఉంటుంది. సరైనటువంటి మెయింటెనెన్స్ చేస్తే మన దేశంలో మంచి కాంక్రీట్ బిల్డింగ్స్ అయితే 80 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు కూడా బలంగా ఉంటాయి. అయినా ఆ టైం గడిచే కొద్దీ బిల్డింగ్ అయితే పాతపడుతుంది, పెయింటింగ్స్ పోతూ ఉంటాయి, పైపులు పాడవుతుంటాయి. దీన్నే డిప్రిషియేషన్ అంటారు. అంటే దాని విలువ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇక్కడే అసలైనటువంటి సమస్య మీకు మొదలవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడిలో ఎక్కువ భాగం విలువ తగ్గిపోయే ఆస్తి అంటే డిప్రిషియేటింగ్ ఎసెట్ మీదే ఉంటుందన్నమాట. దీనికి తోడు నెలల మెయింటెనెన్స్ కట్టాలి, మీరు ఖర్చులు ఎట్లాగో కట్టాలి. లిఫ్ట్ కానీ, సెక్యూరిటీ కానీ, క్లీనింగ్ అంటూ మీ జేబులకైతే వాళ్ళు చిల్లులు పెడుతూనే ఉంటారు. ఇక మరి భూమి సంగతి ఏంటి అంటే, భూమి విలువ ఎప్పుడైనా సరే జనరల్గా తగ్గదు. ఎక్స్పర్ట్ చెప్పేది ఒకటే, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఒకటే ఏంటంటే భూమికి అనంతమైనటువంటి లైఫ్ ఉంటుంది. అందుకే దాని విలువ కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. మరి ఫ్లాట్ కొంటే భూమి మీద హక్కు రాదా అని మీరు అడగవచ్చు. అపార్ట్మెంట్ కొంటే వస్తుంది, కానీ చాలా కొద్దిగా, అంటే దాన్ని యూడిఎస్ అంటారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ముందు ఈ తేడాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇద్దరు ఫ్రెండ్స్ కథ అయితే మనం విందాము. రాము అండ్ సోము, ది స్టోరీ ఆఫ్ రాము అండ్ సోము. వినండి. సీన్కి వచ్చేస్తే 2010వ సంవత్సరంలో ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. తర్వాత రాము, సోము ఇద్దరు కూడా తమ కుటుంబాల కోసం అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. ఇద్దరి దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ 30 లక్షల రూపాయలు. రాము మనలో చాలామంది లాంటి ఒక సాధారణ ఉద్యోగి. వెంటనే ఓ ఇంట్లోకి వెళ్ళిపోవాలి, పిల్లలు ఆడుకోవడానికి పార్కు, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఒక మంచి సెక్యూరిటీ కావాలి అని చెప్పి ఆలోచించాడు. ఈ ఆలోచనతోనే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి మంచి గేటెడ్ కమ్యూనిటీలో 30 లక్షలు పెట్టి లోన్ పెట్టి ఒక 2 BHK ఫ్లాట్ అయితే తీసుకున్నాడు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతా వచ్చి వావ్ సూపర్ డెసిషన్ రా, మంచి భలే కమ్యూనిటీలో పెట్టావు, ఇల్లు బాగా కొనుక్కున్నారా అని మెచ్చుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత రాము కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఇక సోము విషయానికి వద్దాం. సోముది ఏంటంటే కొంచెం బిజినెస్ మైండ్ సెట్ అనమాట. అతను లాంగ్ టర్మ్లో ఆలోచించాడు. నాకు అద్దెకు ఉండటానికి ఇల్లు ఉంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను పెట్టేటువంటి పెట్టుబడి రేపు నాకు తరతరాలు కూడా సరిపోయేటటువంటి సంపద ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయాడు. సిటీ స్పీడ్గా ఎదుగుతోంది కాబట్టి ఆ ఎరుగుతున్నటువంటి ఏరియాలో మరో ఏరియాలో ఏంటంటే ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతాయి, ఇక్కడ డెవలప్ అవుతాయి అనుకున్న అవకాశం ఉన్నటువంటి చోట అవే 30 లక్షలతో 200 గజాల స్థలం కొనుక్కున్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఏమీ లేవు. ఫ్రెండ్స్ అంతా కూడా ఏంట్రా సోము ఈ రాళ్లల్లో ఊరికి దూరంగా స్థలం కొన్నామేంటి, ఆ డబ్బులతో ఫ్లాట్ కొనుక్కుంటే హాయిగా దాంట్లో ఉండేవాడు కదా అని చెప్పేసి కామెంట్లు కూడా చేశారు. సోము నవ్వు ఊరుకున్నాడు ఆ టైంలో. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అంటే 15 ఇయర్స్ లేటర్ ఏం జరిగిందో చూద్దాం. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2026. 15 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు రాము, సోముల పరిస్థితి ఏంటో చూద్దాము. రాము ఇప్పటికీ అదే ఫ్లాట్లో ఉంటున్నాడు. ఆ ఏరియా బాగా డెవలప్ అయింది. అతని ఫ్లాట్ విలువ కూడా 30 లక్షల నుంచి 70 లక్షల వరకు పెరిగింది. వినడానికి ఇది బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉందండి. అపార్ట్మెంట్ అనేది పాతబడిపోయింది, గోడలకు పగుళ్ళు వచ్చేసినాయి, లీకేజీలు వచ్చేసినాయి, ఇలాంటి సమస్యలు అయితే స్టార్ట్ అయినాయి. నెలవారీగా మెయింటెనెన్స్ కానీ డబ్బులు అయిపోయింది. నెలవారీ మెయింటెనెన్స్ అప్పట్లో ఏదో 1000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 5000 అడిగే పొజిషన్ వచ్చింది. ఇప్పుడు అమ్ముదామంటే పక్కనే కట్టినటువంటి కొత్త అపార్ట్మెంట్తో పోటీ పడలేకపోతున్నాడు. కొనేవాళ్ళేమో పాత బిల్డింగ్ కదా సార్, రిపేర్లు ఉన్నాయి అంటూ రేట్లు అయితే తగ్గిస్తున్నారు. ఇన్ఫ్లేషన్ కూడా తీసేస్తే అతనికి మిగిలిన
అసలైనటువంటి లాభం అనేది పెద్దగా ఏమీ ఉండట్లేదు. ఇప్పుడు సోము దగ్గరకు వద్దాం. సోము కొన్నటువంటి 200 గజాల స్థలం ఉన్న ఏరియా ఇప్పుడు హైదరాబాద్లో హాట్ కేక్గా మారిపోయింది. చుట్టూ ఐటీ కంపెనీలు వచ్చేసినాయి, విల్లాలు వచ్చేసినాయి, మాల్స్ వచ్చేసినాయి. ఒకప్పుడు బండలు గుట్టలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా ఇప్పుడు మహానగరంలో కలిసిపోయింది. అప్పుడు అతను 30 లక్షలు కొన్నటువంటి స్థలం ఇప్పుడు ఏకంగా 3 కోట్లకు పైగా పలుకుతోంది. అంటే పెట్టుబడి దాదాపు 10 రెట్లు పెరిగిందనమాట. ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించలేదు ఈ 15 ఏళ్లలో. అలాగే టెన్షన్స్ లేవు. ఇప్పుడు ఆ స్థలంలో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే దాన్ని అమ్మేసి ఇంకా పెద్ద ఆస్తి కూడా కొనుక్కోవచ్చు. పూర్తి స్వేచ్ఛ కానీ అపారమైనటువంటి సంపద కానీ సోముకి అయితే సొంతమైంది. ఈ కథలో రియల్ హీరో ఎవరు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. రాము ఒక నివాసాన్ని కొంటే సోము ఒక ఆస్తిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక అసలైన రహస్యం ఇదే. ది సొల్యూషన్ అండ్ అనాలిసిస్ ఏంటంటే సోము అంత పెద్ద సక్సెస్ ఎలా అయ్యాడు అంటే రాము ఎక్కడ పెద్ద తప్పు చేశాడు అంటే ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బిల్డింగ్ వర్సెస్ భూమి వర్సెస్ ల్యాండ్ వాల్యూ వర్సెస్ బిల్డింగ్ వాల్యూ. ఇది చూస్తే ఇదే గోల్డెన్ రూల్ అనమాట. రియల్ ఎస్టేట్లో నిజమైనటువంటి డబ్బు సంపాదించి పెట్టేది బిల్డింగ్ కాదు, భూమి మాత్రమే, ల్యాండ్ మాత్రమే. హైదరాబాద్ లాంటి నగరాల్లో గత 15 ఏళ్ళలో చూస్తే మంచి ఏరియాల్లో ప్లాట్ల ధరలు ఏటా 7 నుంచి 12% పెరిగితే, అదే శివారు ప్రాంతాల్లో భూమి విలువ అనేది 15 నుంచి 20% లేదా ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పెరిగింది అనమాట. ఎందుకంటే భూమి లిమిటెడ్గా ఉంటుంది. జనాభా పెరిగిన కొద్దీ కూడా దానికి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది, విలువ ఆకాశాన్ని దాగుతూ ఉంటుంది. కానీ ఫ్లాట్లు అట్లా కాదు, ఎన్ని కావాలంటే అన్ని కట్టుకోవచ్చు. అలా అదేంటి. ఇక రెండోది యూడిఎస్ అంటే ఇందాక నేను చెప్తానన్నా కదా, తెలియనటువంటి అగ్ని పరీక్ష ఇది యూడిఎస్ అనేది. యూడిఎస్ ట్రాప్లో పడిపోతాం. యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అని. అంటే ప్లాట్లు కొనేటప్పుడు మనం అపార్ట్మెంట్ కొనేటప్పుడు 99% మంది పట్టించుకునే విషయం ఇదే అనమాట. ఉదాహరణకు 100 గజాల స్థలంలో 100 ప్లాట్లు కట్టారనుకోండి, మీరు ఒక ఫ్లాట్ కొంటే ఆ 100 గజాలలో మీకు కేవలం 10 గజాల వాటా మాత్రమే ఉంటుంది. మీకు అప్పటికే వెహికల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చి ఉంటారు కదా, దాదాపు అంతే ఉంటుంది. మీ సేల్ డీడ్లో ఇది క్లియర్గా రాసి ఉంటుంది. అంటే 40-50 ఏళ్ల తర్వాత ఆ బిల్డింగ్ పాత పడిపోయినప్పుడు దాన్ని కూల్చేసి మళ్ళీ కట్టాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం మీకు వచ్చే వాటా ఆ 10 గజాలే అనమాట. అంటే ఈ వాటా యూడిఎస్ అంటారు. ఈ యూడిఎస్ మీదే ఆధారపడి ఉంటుంది. మీ యూడిఎస్ అనేది ఎంత తక్కువగా ఉంటే మీ ఆస్తి విలువ భవిష్యత్తులో అంత తక్కువ ఉన్నట్టు అనమాట. అదే మీరు స్థలం కొన్నారనుకోండి, 100% భూమి అనేది మీదే అవుతుంది. ఫుల్ కంట్రోల్ కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే మెయింటెనెన్స్ అండ్ ఫ్రీడమ్. ఫ్లాట్లో ఏంటంటే అపార్ట్మెంట్లలో మీరు అసోసియేషన్ రూల్స్కి కట్టుబడి ఉండాలి. మీకు నచ్చినట్లు గోడ పగలగొట్టకూడదు, మీ గోడని కూర్చేయడం కానీ గోడని కట్టడం కానీ చేయకూడదు. ప్రతి నెల మెయింటెనెన్స్ కట్టాలి మీరు. కానీ స్థలం మీదైతే మీరే రాజు, మీరే మంత్రి అవుతారు. మీకు నచ్చిన డిజైన్లో ఇల్లు కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల కోసం మరో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఎలాంటి నెలవారీ ఖర్చులు ఉండవు. కేవలం నామమాత్ర ప్రాపర్టీ ట్యాక్స్ అనేది జిహెచ్ఎంసీకి కట్టాల్సి ఉంటుంది. 4th వన్ లోన్ అనే ఎరా. లోన్ అండ్ ఇమ్మీడియట్ హౌసింగ్ అనేది. ఫ్లాట్ వైపు అపార్ట్మెంట్ల వైపు జనం ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ కారణం ఏంటంటే లోన్ ఫెసిలిటీ. వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనే ఆశ ఒకటి. బ్యాంకులు ఫ్లాట్ విలువ మీద 80 నుంచి 90% వరకు కూడా లోన్ ఇస్తాయి అనమాట. అదే స్థలానికి అయితే 60 to 70% మాత్రమే లోన్ వస్తాయి. అది కూడా చాలా కండిషన్స్తో కానీ కొన్ని బ్యాంకులే ఇస్తాయి అనమాట. కానీ ఈ స్వల్పకాలిక సౌకర్యం కోసం చూసుకుంటే మనం లాంగ్ స్టాండింగ్లో ఆస్తిని మన చేతితో మనమే వదులుకున్నట్టుగా అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఫ్లాట్ కొనడం తప్పు అని నేను చెప్పట్లేదు, అపార్ట్మెంట్ కొనడం తప్పు అని చెప్పట్లేదు. మీ అవసరం కేవలం ఒక నివాసం అయితే, లేదంటే ఒక మోడర్న్ లైఫ్ స్టైల్లో మాత్రమే నివసించాలి అని మీరు అనుకుంటే ఫ్లాట్ మీకు మంచి బెస్ట్ ఆప్షనే, కాదన్ను. కానీ మీ లక్ష్యం రియల్ ఎస్టేట్ ద్వారా సంపద సృష్టించాలి అని అనుకుంటే మీ ఫోకస్ ఖచ్చితంగా స్థలం మీదే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ అనేది కేవలం ఒక స్వల్పకాలిక ఆనందాన్ని ఇస్తుంది. స్థలం అనేది ఒక తరతరాల సంపదనైతే ఇస్తుంది. రాములాగా వెంటనే వచ్చేటువంటి ఫెసిలిటీస్కి మీరు అట్రాక్ట్ అవుతారో, సోములాగా దూరదృష్టితో ఆలోచించి కోట్లు సృష్టించుకుంటారో ఆ నిర్ణయం అనేది మీదే. మరి మీరేమనుకుంటున్నారు? మీరు ఫ్లాట్ కొన్నారా లేక స్థలం కొన్నారా? మీ అనుభవాలు ఏమైనా ఉంటే దయచేసి కింద పంచుకోండి, కామెంట్స్లో మాతో పంచుకోండి. అందరం నేర్చుకుందాము. రియల్ ఎస్టేట్ మీద మీకు ఇంకా ఏ టాపిక్ గురించి వీడియో కావాలో కూడా చెప్పండి. ఇలాంటి విలువైనటువంటి సమాచారం కోసం మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సరైనటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ మనందరిలో కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ.